బడా దోస్తు నైట్ 12 గంటలకు కాల్ చేసి స్టీరింగ్ ఆయిల్ లీక్ అయిపోతుంది. అలాగే బెల్ట్ తెగిపోయిందని చెప్పారు. సో నేను నైట్ ఎలాగో పని అవ్వదు కదా మార్నింగే లేచి వెళ్ళాను. ఇప్పుడైతే దీనికి వర్క్ అయితే చేస్తున్నాను. కానీ దీనికి విచిత్రంగా ఒకటైతే జరిగింది. అదేంటన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, క్లారిటీగా చూడండి. వీళ్ళైతే మిడ్ నైట్ 12 గంటలకు కాల్ చేశారు, కానీ ఆ టైంలో వెళ్ళినా వర్క్ అవ్వదని చెప్పాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చలేస్తుందంటే అంత చలేస్తుంది. కానీ స్వెటర్ వేసుకొని వాళ్ళు అర్జెంట్గా రమ్మన్నారని చెప్పి ఎర్లీ మార్నింగే వెళ్తున్నాను బండి దగ్గరికి. వచ్చి చెక్ చేస్తే దీనికి అయితే బెల్టే కాదు, స్టీరింగ్ పంపుకున్న పుల్లి కూడా లేదు. అది ఊడిపోయి ఎక్కడో పడిపోయి ఆయిల్ మొత్తం కారిపోయింది. ఆ విషయం వీళ్ళకి కూడా తెలియదు. నేను వచ్చి చెప్పేదాకా నేనైతే ఫోన్ చేసి వీడియో కాల్లో చూడమని చెప్పాను. వీడియో కాల్లోనే చెప్పేసి నా పుల్లి ఊడిపోయి ఎక్కడో పడిపోయిందని. ఇప్పుడైతే చూడండి, ఈ కొత్త పంపు అయితే తెచ్చాం. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇది గాజువాకి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. కొత్త పంపు కాస్ట్ పెట్టి కొన్న దానికి పుల్లి కూడా రాలేదు. లక్కీగా నా దగ్గర పాత పంపుతో ఒక పుల్లి ఉండడం వల్ల ఇక్కడ వర్క్ అయితే అయింది. ఎందుకంటే ఆ పుల్లి రెడీగా ఉండదు, దొరకదు. ఇగో ఈ పుల్లి అయితే పడిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది కూడా, దొరకలేదు కూడా వాళ్ళకి. ఎందుకంటే నైట్ 12 గంటలకి జరగడం వల్ల వాళ్ళు బండి కొద్దిగా ముందు తీసుకొచ్చి బండి పక్కన అయితే ఆపేసుకున్నారు. తర్వాత చూస్తే దొరకలేదు. తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పుడు అలా ఎత్తుక్కుంటూ వస్తే బెల్ట్ అయితే దొరికింది ఆ బండి ఆగిన కొద్దిగా వెనక్కి. కానీ పుల్లి అయితే దొరకలేదు. ఇప్పుడు ఈ పుల్లి వేరే పంపుది వీళ్ళకి సెట్ చేసి ఇచ్చాను. 600కి 600 అని చెప్పాను. 500 అయితే తీసుకున్నాను ఆ పుల్లికంగా. పుల్లి ఊడిపోయి ముందు లైట్గా సౌండ్ అయితే వస్తుంది, కానీ చలేస్తుందని చెప్పి డోర్లు అవి లేపుకొని నైట్ అవడం వల్ల వీళ్ళైతే గమనించలేనట్టుంది. నేనైతే వెళ్ళినట్టుని అదే అడిగాను, ఏంటి సౌండ్ రాలేదేంటండి, బండి నడిపేశారు, ఇంతలా పుల్లి ఊడిపోయేలాగంటే సౌండ్ అయితే ఏం రాలేదమ్మా, సడన్గా అయిపోయింది అన్నారు. ఈ పంపు చూడండి కొత్తది మెరిసిపోతుంది. డబ్బులు కూడా అలాగే మెరిసిపోయి వాళ్ళకి 7,500 అయింది ఈ పంపకంగా. ఏంటంటే ఈ పంప్స్ బాగా యూజ్డ్ పంప్స్ తీసుకొచ్చి కొత్తవని చెప్పి చాలా దగ్గర అమ్ముతున్నారు. చూసి జాగ్రత్తగా తీసుకోండి ఎక్కడన్నా కనిపిస్తే. ఎందుకంటే యూజ్డ్ పంపులు తీసుకుని వేస్తే మళ్ళీ వెంటనే పోతాయి. యూజ్డ్ పంపులు తీసుకోవచ్చు, తక్కువ రేటు తీసుకోవచ్చు, ఒక 2,500 3,000 లోపు. మరి కొత్త పంపు కింద ఒక 5,000 4,500 అలా చెప్తారు. అలాంటప్పుడు ఆ పంపులు అయితే తీసుకోకూడదు. ఈ మధ్య వస్తున్న వర్క్స్ అన్ని నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్ ద్వారా వస్తున్నాయి. ఎందుకంటే బండి ఆగిపోయిన తర్వాత వాళ్ళ తాలూకాలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఇలా వీడియోస్ చేస్తున్నారు పలానా ప్లేస్లోని, వాళ్ళకి నెంబర్ ఇస్తాను చెప్పేసి వీడియోస్లో తీసి మరీ నెంబర్ ఇస్తున్నారంట. సో వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా నాకైతే వర్క్ వస్తుందని ఒక మాట క్లియర్గా అయితే చెప్పగలను. అవి ఈ బళ్ళు నడిపే వాళ్ళు మాత్రం ఒక గంట కనిపెడుతూ ఉండండి. బండి ఎక్కడైనా ఆపినప్పుడు కింద ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా, లేదంటే ఏమైనా చిన్న సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి, అలాగని బండి ఆపకముందే బయటికి దిగి ఒకసారి అలా జస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి కంప్లైంట్ వచ్చి పుల్లి ఊడిపోయి పడిపోవడం అన్నది అయితే జరగదు. ముందే లైట్గా ఆయిల్ లీక్ అవుతుంది, తర్వాత సౌండ్ వస్తుంది, ఆ తర్వాత అయితే ఊడిపోయి పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడైతే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ పవర్ స్టీరింగ్ ఆయిల్ వేసి మొత్తం ఆయిల్స్ లీక్లు అయితే చెక్ చేసి బండి అయితే వీళ్ళకి డెలివరీ ఇచ్చేయాలి. ఆల్రెడీ ఈ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఎల్బో దగ్గర లీక్ అయితే మళ్ళీ అది పర్ఫెక్ట్గా చేసి ఎక్కడ లీక్ లేకుండా చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి బండి అయితే వీళ్ళకి డెలివరీ ఇచ్చేసాను. ఇప్పుడైతే చూశారు కదా, బండి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ రోజు ఇంకో వేరే వర్క్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇరుము పంపే కదా తొందరగా అయిపోద్ది అనుకున్నా, కానీ అనుకున్న టైం కన్నా చాలా లేట్ అయింది. ఎందుకంటే బండి దగ్గరికి 8 గంటలకు వచ్చాను. స్వెటర్ వేసుకుని ఆల్రెడీ చూశారు కదా. ఈ వర్క్ అంతా అయ్యేసరికి అయితే 12:30 ఎంత అయిపోయింది. ఇప్పుడైతే వీళ్ళు బండి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. మనం కూడా వేరే వర్క్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కొద్దిగా లేట్ అయిపోయింది, వెళ్తానన్న టైంకి వెళ్ళలేకపోయిన. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.